శుభోదయ అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఎవెంజెలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగును గాక. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచన భాగము. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా అను 2 పట్టణములను నాశనము చేయుటకు దేవుడు తీర్మానించాను, గాని దానిని గోప్యముగా ఉంచాను. మొదటిగా ఆయన తన స్నేహితునిగా ఎంచిన అబ్రహామునకు తెలియజేశాను. ఆనాడు సొదొమ గొమొర్రా నాశనమును అబ్రహామునకు తెలియజేసిన దేవుడు నేడు యుగ సమాప్తికి చేరువలనున్న మనకును ఈ యుగ సమాప్తి సంబంధమైనటువంటి నాశనమును గురించి ముందుగా తెలియజేయుచున్నాడు. అబ్రహాముతో పాటు లోతునకు కూడా దేవుడు తన దూతలను పంపి తెలియజేశాను. 3 రాత్రి వేళ లోతు ఇంట బస చేసిరి. నాశనమునకు ముందుగా వారు చేయవలసిన పనిని వారు చేసి ఉన్నారు. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పారు. నేడు క్రీస్తు సిలువ వేయబడిన కల్వరి ఒక పర్వతము వలె ఉన్నది. లోకము నాశనము కొరకు నియమించబడి ఉన్నది గనుక ఆశ్రయదుర్గమై ఉన్న కల్వరి వైపు కనులెత్తాలి. మనలను సంరక్షించగల బండ వైపు చూడాలి. క్రీస్తుని ఆశ్రయముగా చేసుకోవాలి. ఆనాడు సొదొమ నాశనము చేయబడిన ప్రకారము బబులోను కూడా నాశనము చేయబడినని దైవగ్రంథము సెలవిచ్చుచున్నది. అప్పుడు అగ్నిగంధకములను దేవుడు కురిపించాను. ఇప్పుడు అణుబాంబులను అనేటువంటి వాటిని ఉపయోగించబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము భావించవచ్చు. రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె అగును అంటూ యెషయా గ్రంథము 13వ అధ్యాయంలో 19వ వచనములో సెలవిస్తూ ఉంటాడు. దేవుని ప్రజలను పోనిమ్మని మోషే అహరోనులు ఫరోని అడుగుతూ ఉంటారు, కానీ అతడు అంగీకరించలేదు. 10 రకముల బాధలతో దేవుడు మొత్తెను. ప్రతి బాధ ప్రభావమును బట్టి సంప్రదింపునకు పిలిచినను బాధ నిలిచిపోయిన తక్షణము ఫరో తన హృదయమును కఠినపరుచుకుంటాడు. అందువలన పస్కా బలి పశువును వధించుట, దాని రక్తమును తమ ఇంటి ద్వారబంధముల మీద ఇశ్రాయేలీయులు రాయుట జరిగెను. అర్ధరాత్రి వేళ సంహారదూత ఐగుప్తీయుల తొలిచూలు యావత్తు పిల్లలను సంహరించాను. ఇట్టి మాటలు వింటున్న నేను మనందరి జీవితాలలో ప్రభువు మన ఎడల తన ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము నశించిపోకూడదు. దేవునితో శాశ్వతమైనటువంటి జీవప్రదమైన స్థితిలో జీవించాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు గనుక నాశనము అనబడినది మన జీవితాలలో సమీపించక మునుపే ప్రభువుకి బద్ధులముగా జీవించగలిగి
జీవప్రదమైన స్థితిని పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివై ఉన్న మా దేవా, నీకు వందనములు, స్తోత్రాలు. జరగబోయే వినాశనమును గూర్చి అబ్రహామునకు తెలియజేసినట్లుగా ఈ లోక వినాశనమును గూర్చి మమ్మలను హెచ్చరిస్తావన్నా, హెచ్చరించబడుతున్న మేము నీకు బద్ధులముగా జీవించే భాగ్యము కలిగి చేయండి. జీవప్రదమైన స్థితికి వారసులను గావింపచేయండి. మాకు ప్రసాదించిన ఈ దినమందు మేము చేసే పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో తోడుగా ఉండండి. ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి. ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి వారిని ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించమని యేసునామమును అడిగి వేడుకుంటూ ఉన్న తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన తోడైండును గాక. ఆమెన్.